కొరిటిపాడుకు చెందిన సుమన్ అనే అతనికి స్వర్ణభారత నగర్ చెందిన పార్వతి అనే అమ్మాయితో వివాహం. వాళ్ళు అప్పటి నుంచి ఈ హనుమయ్య నగరు ఫస్ట్ లైన్లో కాపురం ఉంటారు. కాపురం ఉండి మధ్య మధ్యలో చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి ఇతను ఈ సుమన్ అనే అతను ఫ్రూట్స్ వ్యాపారం, పూల వ్యాపారం అవి చేస్తూ ఉంటాడు. వాటిలో నష్టాలు వస్తా ఆ నష్టాలకు సంబంధించి వాళ్ళ భార్యతో ఈ ఇతనికి గొడవలు అవుతూ ఉంటాయి. ఈ సుమన్ అనే అతనికి సునీల్, అనిల్ అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఈ అనిల్ అనే అతను కాంగో దేశంలో ఏదో స్టోర్ సూపర్వైజర్గా ఏదో పనిచేస్తూ ఉంటాడు. సునీల్ అనేవాడు ఇక్కడ గుజ్జనగొళ్ళ సెంటర్లో ఫోన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే దీనికి సంబంధించి ఈ గణేష్ అని ఈ అమ్మాయి వాళ్ళ అన్న, ఇతను కూడా స్వర్ణభారత నగర్లో ఉంటాడు. దానికి సంబంధించి వీళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటా ఉండి ఈ గణేష్ వాళ్ళ చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నారని ఈ సుమను అదేవిధంగా వాళ్ళ అన్నలైన అనిల్, సునీల్తో గొడవ పడుతూ ఉంటారు. నిన్నటి దినం అనగా 27/12/25 ఈ కాంగోలో ఉండే అనిల్ కూడా వీళ్ళ ఫోన్ చేసి వీడియో కాల్ చేసి గణేష్ అనే అతను బెదిరిస్తే దాని మీద వాదోపవాదాలు జరిగి ఈ తర్వాత ఈ సునీల్ అనేవాడు ఇక్కడ మన ఈ లక్ష్మీపురం ఈ మెయిన్ రోడ్డు పక్కన బొకేలు సంబంధించి దానివల్ల నగర్లో బొకేలు సంబంధించి వ్యాపారం చేసుకుంటా ఉంటాడు. వీడు కూడా వాడిని నువ్వు మగవాడు దగ్గర రా అని చెప్పి బెదిరిస్తాడు ఫోన్లో బెదిరిస్తే దానికి వాడు గణేష్ అనేవాడు బాగా ప్రొవోకేట్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముగ్గురు నలుగురిని బయట వాడి ఫ్రెండ్స్ని ఒక నలుగురు మొత్తం 10 మందిని తీసుకొని వచ్చి ఈ సుమన్ అనేవాడిని, అంటే వాళ్ళ చెల్లెల భర్త సుమన్ అనేవాడిని, అదేవిధంగా సునీల్ వాడి భర్త యొక్క అన్న అనిల్ అనే వాడి ఇంకొకడు కార్తీక్ అని ఉంటాడు వాళ్ళ తరఫున అతను. వీళ్ళందరితో గొడవ పడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు బీభత్సంగా చేశాడు. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ప్రాపర్గా సెక్షన్లు వేసి కేసు కట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉంటాం. దీనికి సంబంధించి ఇంతకుముందు అప్పుడప్పుడు ఈ రేత్రి చిన్న పెట్టి ఇష్యూస్ జరుగుతూ ఉండేవి. కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత నైట్ 11 గంటల తర్వాత ఎవరిని తిరగనీయకుండా టౌన్ న్యూసెన్స్ యాక్ట్లో అవి పెట్టడం వలన ఈ టౌన్ న్యూసెన్స్ కూడా ఈ తాగి గలబా చేయడం కానీ, రోడ్ల మీద కేసులు కట్టేయడం కానీ ఇవి కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఈ కేసుకు సంబంధించి కూడా వీళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎంతటి వాళ్ళు ఉన్నా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా రేపు 31 సందర్భంగా, డిసెంబర్ 31 సందర్భంగా రోడ్ల మీదకి వచ్చి పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ల మీదకి వచ్చి ఈ సైలెన్సర్లు తీసేసి పెద్ద గొడవలు చేసినా, ఏదన్నా జనానికి ఇబ్బంది కలిగించే చర్యలు ఏదైనా చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.